వరంగల్ నగరంలో బల్దియా ముందు ఖాళీ బిందెలతో స్థానికులు ధర్నా నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా నీళ్లు రాలేదని లక్ష్మీపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైపుల పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని, అందులోని ఉన్న వాటర్ ట్యాంకులను కూడా కూల్చివేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమ ప్రాంతానికి ఉన్న నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, చెప్పండి, స్థానికులు ఏమంటున్నారు? ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్య వరంగల్ బల్దియా ఆఫీస్ ముందు ఇవాళ లక్ష్మీపురం వాసులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో గత 2 సంవత్సరాలుగా మాకు మంచినీరు రావడం లేదు, కనీసం ప్రభుత్వాల బాధ్యత మంచినీరు అందించారు. ఎన్నికలప్పుడు వచ్చి మాకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు, కానీ ఆ హామీ మొత్తం కూడా ఇప్పటికి నెరవేరకుండా చేశారు. ఇప్పటికీ కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ మా దగ్గర రాలేదని చెప్పేసి ఈ రోజు స్థానికంగా ఉన్న లక్ష్మీపురం వాసులు ఇవాళ వరంగల్ బల్దియా ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టిన పరిస్థితి. పెద్ద మొత్తంలో అక్కడ చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పాటు మాకు వెంటనే మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచినీటి సౌకర్యం అందిస్తున్నాయి. ఈ రోజుల్లో మాకు పట్టణంలో ఉంటున్నాం, ఒకవైపు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో మాకు ఇప్పటికీ కనీసం మంచినీటి సౌకర్యం అందించకపోవడం వల్ల అక్కడ స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు మేల్కొని, మున్సిపల్ శాఖ అధికారులు కూడా మేల్కొని మాకు వెంటనే తాగునీటి అందించాలి. ఇప్పటికీ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు ట్యాంకర్ తెప్పించుకొని వాడుకునే పరిస్థితిలో ఉందంటే మా దీనస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మేల్కొని మాకు వెంటనే మంచినీటి సౌకర్యాన్ని అందించాలని చెప్పిన పరిస్థితి. అప్పటికీ మున్సిపల్ సిబ్బంది విధులకు వెళ్లే సమయంలో ఈ ఆందోళన చేపట్టడంతో చాలా వరకు కూడా మున్సిపల్ సిబ్బంది విధులకు కూడా ఆటంకాలు ఏర్పడిన పరిస్థితి. అధికారులు దాదాపు గంట సేపు నిరసన చేపట్టినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఒక అధికారి కూడా హామీ ఇవ్వకపోవడంతో వాళ్ళు తీవ్ర నిరాశ చెందిన పరిస్థితి. ఒకవైపు అయితే బల్దియా కమిషనర్ కూడా మరొక నివేదిక ఇచ్చారు, మాకు వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి స్థానిక మహిళలు అయితే నివేదిక అందించే పరిస్థితి. వేచి చూడాలి మాకు మంచినీరు వస్తాయా లేవా, లేకపోతే మాత్రం ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా అక్కడ మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. నిత్య, మరి వరంగల్లో ఉన్న ప్రతినిధులు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? యాక్చువల్లీ వీళ్ళు ఖచ్చితంగా అధికారులు స్పందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఎవరైతే బల్దియా ఉద్యోగులు విధులకు వస్తారో ఆ టైంలో మేము ఆందోళన చేపడితే అధికారుల దృష్టికి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ గా వచ్చి చేసినప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని పట్టించుకోలేదు. పైగా అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులతో వాళ్ళను పంపించే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా తగ్గకుండా అక్కడ స్థానికంగా ఉన్న కమిషనర్ నివేదిక ఇచ్చారు. ఖచ్చితంగా మాకు మంచినీరు అందించాల్సిందని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. స్పందించిన కమిషనర్ కూడా మేము సంబంధించిన శాఖ అధికారులకు మేము సూచిస్తాము, ఖచ్చితంగా మీకు మంచినీరు అందించే సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా రైట్ రాము, థ్యాంక్ యూ. మాది 26వ డివిజన్. మాకు నీళ్ళు వస్తలేవు. బాల సురేష్ గారికి ఎన్నోసార్లు మేము పర్మిషన్ ఇచ్చినాము, అయినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాము మేము, అందుకనే పెద్దలను రేవంత్ రెడ్డి సార్లు అందరినీ కోరుకుంటున్నాం, మాకు నీళ్లు కావాలి. మా పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇళ్లలో నీళ్ళు లేక ముసలోళ్ళు అందరూ నీళ్ళ చచ్చిపోతారు. మేము కూడా ఇళ్ళ పండుగ నీళ్ళు అవే అడుగుతుంటే వాళ్ళు కూడా మమ్మల్ని కోపం చేస్తారు. ఈ వారకు నీళ్ళు ఇచ్చే వాళ్ళే లేరా, అట్లా ఇట్లా మమ్మల్ని ఎంతగానో కోపం చేస్తున్నారు. 2 years అనేక మార్లు మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ ఏఈ గారిని, డిఈ గారిని లైన్ సార్లు అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ మాకు వాటర్ అనేది రావడం లేదు. వచ్చినప్పుడు అప్లికేషన్ ఇచ్చినప్పుడు రివ్యూ అని చెప్పి ఒక రోజు ఇస్తారు, తర్వాత అటే పోతారు. అమ్మ కాంట్రాక్ట్ లేడు, కాంట్రాక్ట్ వాళ్ళకి డబ్బులు అయితే లేవు, ఈ పైప్ లైన్ ఇంకా శాంక్షన్ కాలేదు, వస్తుంది పోతుంది అనేది కాలం చూసుకుంటూ ఒక 2 years అవుతుంది. అనేక మార్లు రోడ్డు మీద నిరసన జరిపినా, అనేక మార్లు మున్సిపాలిటీ తిరిగినా కానీ మాకు పని అయితే లేదు. ఇప్పుడు పాత కమిషనర్ కు కొత్త కమిషనర్స్ మొన్న దినం పిటిషన్ ఇవ్వడం జరిగింది, అయినా కానీ అధికారులు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. వెంటనే స్పందించి మాకు వాటర్ వచ్చే ప్రయత్నం చేయాలి. ఒక క్యాన్ 20 రూపాయలు అయితే కొనుక్కోవాలంటే, రోజుకు 2-3 క్యాన్లు కొనుక్కోవాలంటే రోజుకు నెలకు 1500 చొప్పున ఒక డబ్బులు ఖర్చు అవుతున్న నిరుపేదలం మేము. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు స్పందించి, మున్సిపాలిటీ కమిషనర్ గారు స్పందించి మాకు నీళ్లు వచ్చే లాగా పంపించాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మహిళలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నాను నీళ్లు లేకుండా, కాబట్టి వెంటనే మాకు నీళ్లు శాంక్షన్ చేయగలరని మా యొక్క మనవి. నా పేరు పోలేపక్క సీతయ్య, లక్ష్మీపురం 26వ డివిజన్.